నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలితో సుస్వాగతం పలుకుతున్నాను. ఆచార్యులు గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అలాగే వ్యవస్థాపక ఆదరణీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి మన పూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకు అందరికీ సుస్వాగత సుమాంజలి. వైవిధ్యభరితమైన అంశాలకు నెలవు మన నేటి కవిత అంతర్జాల సమూహం. ప్రాతోదయాన్నే పలకరించే వినూత్నమైన అంశాలకు సోమవారం నుండి శనివారం వరకు అలంకార ప్రయోగాలతో, అందమైన శీర్షికలతో సాహితీ శ్రేష్ఠ గణమంతా కూడా కవితలను అల్లిస్తారు. మరి ఆ విధంగా వచ్చిన కవితల్లో తమకు నచ్చిన కవితను ఎంచుకొని సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపడమే నాకు నచ్చిన కవితాంశం యొక్క ప్రక్రియ. మరి ఆ విధంగా సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన అంశాలకు వచ్చిన కవితలను ఎంచుకొని ఈ వారం కూడా సాహితీ గణమంతా కూడా మనకు సమీక్షాభినందన అభిప్రాయ మాలికలను పంపారు. మరి మనం వాటిని వరుసగా చూసేద్దాం. ఇంకా ఎందుకు ఆలస్యం? మరి ఎప్పటిలాగే మన క్రమశిక్షణా పరులు గురువర్యులు ఆచార్యులు మనకు ఈ వారం కూడా మొట్టమొదటగా తమ యొక్క సమీక్షా అభినందన అభిప్రాయ మాలికను పంపారు. జనవరి 29వ తేదీన ఆ ఒక్క మాట కోసం అనే అంశానికి గాను పలుకే బంగారం అనే శీర్షికతో సాగర్ రెడ్డి గారు వ్రాసిన కవిత మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత. జనవరి 29వ తేదీన ఆ ఒక్క మాట కోసం అంశానికి గాను పలుకే బంగారం శీర్షికతో కవిమిత్రులు సాగర్ రెడ్డి గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. వివిధ సందర్భాల్లో ఒక్క మాటకై వేచి చూసే ఉద్విగ్న క్షణాలను వివరిస్తూ వ్రాసిన కవిత అత్యంతం బాగుంది. బోసి నవ్వుల బంగారు కలల పంట కేరింతలతో ఇంట సంతోషం నింపినా అమ్మా నాన్న అనే ఒక్క మాట కోసం చెవులు రిక్కించడమే ఇద్దరికీ ఇష్టం అంటూ కవితను ప్రారంభించడం బాగుంది. అమ్మ ఒడిలో గారాలెన్ని పలికినను అయ్యగారి బడిలో విద్యాభివృద్ధి దినదిన ప్రవర్ధమానమనే మాటకై నిత్యం ఎదురుచూపులే కన్నవారికి అని కొనసాగించారు. ఇంకా ఈ కవితలో జీవన పయనంలోని కళ్యాణ ఘడియ కన్నవారికి సంతోష సంబరమైన ఇరువైపులా ఆమోదయోగ్యమనే ఒక్క మాటకై ఎదురుచూసే క్షణాలను ప్రస్తావించి కవితా వస్తువుకు బలాన్ని కూర్చారు. ముదిమిలో నేనున్నాననే సంతానమిచ్చే భరోసా తల్లిదండ్రులకు ఆనందపు కేరింత అని ఆవిష్కరించారు. అయితే అంశాన్ని కవితామయం చేసే క్రమంలో పూర్తి వచనంపై ఆధారపడకుండా ఉంటే మరీ బాగుండేది. ఏ కవితకైనా క్లుప్తత గుప్తత అవసరం అన్న సంగతి కవిగారికి తెలియంది కాదు. అయినా వస్తు విశ్లేషణలో కవి సాగర్ రెడ్డి గారు చూపిన శ్రద్ధను అభినందించే తీరుతాం. ఈ సందర్భంగా కవి సాగర్ రెడ్డి గారికి, అలాగే నిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి శుభాకాంక్షలు అంటూ మన ఆచార్యులు గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు తమ యొక్క చక్కని సూచనతో మనకు సమీక్షాభినందనను పంపించారు. మీ యొక్క సూచనలు సలహాలు మాకు శిరోధార్యం గురువుగారు. మీరు అన్నట్టుగానే క్లుప్తత గుప్తత మా యొక్క కవితలలో మేము ఉండేలా చూసుకుంటాము. మీ యొక్క సూచనకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సాగర్ రెడ్డి గారికి మీ యొక్క అభినందనను అందుకున్న సాగర్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక రెండవ సమీక్షాభినందన అభిప్రాయ మాలిక మన సాహితీ సోదరి ప్రశాంతి రేవూరి గారిది. ప్రశాంతి రేవూరి గారికి శ్రీమతి అరుణా సువర్చల గారి కలం నుంచి వచ్చిన అనివార్యం అనే అంశానికి ఊహాలోకం అనే శీర్షికతో వ్రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత. నేటి కవిత సమూహం సమర్పించు నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి నమస్సులు. నేను ప్రశాంతి రేవూరి, హైదరాబాద్. ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీమతి అరుణా సువర్చల గారి కలం నుంచి వచ్చిన అందమైన కవిత అనివార్యం అనే అంశంపై ఊహాలోకం అనే శీర్షికతో వ్రాయబడింది. అరుణా సువర్చల గారి కవిత ఎత్తుగడ చాలా అర్థవంతంగా మేము మనుష్యులం, మేము మహస్సులం, కోయిలనై పాడటం అనివార్యం, గొంతు విప్పి పలకటం అనివార్యం అని
వారు ఎత్తుగడతో ఆరంభించారు. మాదంతా కవికులం, మేమంతా భావుకులం అంటూ కవికులమంతా తమ భావుకతతో ఊహా లోకాల విహరింపచేస్తారంటూ కవికులమందరి బాధ్యతను తీసుకుని గట్టిగా చెప్పారు. మాట మాటకు స్పందించే మనసులతో ఉద్వేగభరితమవ్వడం అనివార్యం అంటారు. ఇంకా మాదంతా అదో లోకం, మేమంతా కళా తపస్సులం, మాకంటూ లేదు దాస్యం అని చాలా దృఢమైన అభిప్రాయం వ్యక్తం చేశారు కవికులం గురించి. ముగింపులో ఒక ఝలక్ వంటిది వ్రాశారు అరుణ గారు. పరపీడనాన్ని మేము సహించాం, మాకు లేని దివ్యత్వాన్ని నటించాం అంటూ కవుల గుణగణాల గురించి చక్కని అభిప్రాయంతో ఇవన్నీ కవులకి అనివార్యం, తప్పనిసరి అంటూ చెప్పటం నాకు చాలా బాగా నచ్చింది. ఈయన అభిప్రాయం మాలిక పంపడానికి కారణమైన చక్కని కవితను సమర్పించిన అరుణ సువర్చల గారికి హృదయపూర్వక అభినందనలు. ఇంత మంచి అంశాలు మనకిచ్చి కవితలు వ్రాయించే ప్రోత్సాహం అందిస్తున్న మన సాహితీ స్రష్ట సమూహ పెద్దలు శ్రీ సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ గారు శ్రీ లక్ష్మయ్య గారికి వినమ్ర నమస్సులు మరియు ధన్యవాద స్థుతులు. ఈయన అభిప్రాయం మాలిక తన సుమధుర స్వరంతో వినిపించే కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా అందిస్తున్నారు అనురాధ మేడం గారు, వారికి ప్రత్యేక నమస్సుమాంజలి అంటూ ప్రశాంతి రేవూరి గారు హైదరాబాద్ నుంచి తమ యొక్క తనదైన శైలిలో చక్కని సమీక్ష అభినందనని పంపారు. ప్రశాంతి రేవూరి గారు, మీరు కూడా క్రమం తప్పకుండా మాకు అభినందనలు పంపుతున్నారు, మీకు ప్రత్యేక ధన్యవాద నమస్సులు. ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక కవివర్యులు శ్రీ దండు ఆంజనేయరాజు గారిది. దండు ఆంజనేయరాజు గారికి నచ్చిన కవిత ఆర్గానిక్ జపం అనే అంశానికి గాను కల్తీ యుగం అనే శీర్షికతో డాక్టర్ సుధాకర్ గారు వ్రాసిన కవిత. ఆర్గానిక్ జపం అనే అంశానికి కల్తీ యుగం అనే శీర్షికతో అభివృద్ధి ఆధునికపు అంతరాత్మ, ఆలోచనలు ఉన్నత శిఖరాల వైపు చూపుతుంటే అత్యాశను ఆభరణంగా ధరించి ఆశను అంగట్లో సరుకు చేసి అమ్ముతుంటే ఆధునిక ఫ్లెక్సీలు ఆకాశానికి దగ్గరలో చేరుకుంటాయంటూ డాక్టర్ సుధాకర్ గారు వ్యాపారుల మనోభావాన్ని మనోరంజకంగా అందించిన కవిత నాకు ఈ వారం బాగా నచ్చిన కవిత. పాలు నీళ్లు నూనె రేషన్ మందులు రైతన్నల విత్తనాలు, పాలు నీళ్లు నూనె రేషన్ మందులు మరియు రైతన్నల విత్తనాలు అన్నింటిలోనూ తానే అంటూ కల్తీ అవతారం ఎత్తి విశ్వరూపాన్ని చూపిస్తుంటే వైద్యులకు 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నదంటూ స్వయంగా డాక్టర్ గారైన డాక్టర్ సుధాకర్ గారు ఈ వారం వారి కవితలో లోకం పోకడను వెలుగెత్తారు. వారి కవిత ముగింపులో కొత్త సీసాలో పాత కళ్ళులా, పాత నీరుల ఆర్గానిక్ అంటూ కొత్త మెరుగులతో కొత్తగా అవతారం ఎత్తి ఆర్గానిక్ జపం ఈ కల్తీ యుగంలో మార్కెట్ మాయాజాలాన్ని డాక్టర్ సుధాకర్ గారు కల్తీ యుగం కవిత ద్వారా ఈ వారం నాకు నచ్చిన కవితను మీకు పంపిస్తున్నాను. చివరగా ఈ కార్యక్రమ కార్యనిర్వాహకులైన అనురాధ మేడం గారికి మరియు మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ వర్యులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దండు ఆంజనేయరాజు గారు అంటూ వారు కూడా తనదైన శైలిలో మనకు ఒక సమీక్ష అభినందనను పంపారు. ధన్యవాదాలు మీకు దండు ఆంజనేయరాజు గారు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందనను పొందిన డాక్టర్ సుధాకర్ గారికి శుభాభినందనలు. ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక ఫర్జానా గారిది. వారికి నచ్చిన కవిత వేముల వరలక్ష్మి గారిది. రెప్ప వాల్చని క్షణాలు అనే అంశానికి గాను రెక్కలు కట్టుకొని వాలుతాయి అనే శీర్షికతో వేముల వరలక్ష్మి గారు వ్రాసిన కవిత ఫర్జానా గారికి బాగా నచ్చిన కవిత. నాకు 6వ తారీఖున వేముల వరలక్ష్మి గారు వ్రాసిన రెప్ప వాలని క్షణాలు అనే అంశానికి గాను తాను రాసిన రెక్కలు కట్టుకొని వాలుతాయి అనే శీర్షికతో వ్రాసిన కవితా వాక్యాలు నా మనసుకు బాగా నచ్చాయి. రెప్ప వాలని క్షణాలు మనసుకు మనిషికి వేసే శిక్షను అక్షరీకరించగల అనువైన పదాల కోసం నేనెంతో ఆశగా అన్వేషిస్తున్నాను అనే పదాలు రేయింబవళ్ళు కష్టపడి
రెప్పవాల్చని వాళ్ళు మూట కట్టుకునే ఆనందాల కంటే దరహాసపు ధనాన్ని పంచిపెడుతూ అందరితో కలిసి మెలిసి ఆనంద క్షణాలు పంచుకుంటూ వారికి ఉన్న ఆయుష్ కాలం అంతా కూడా హాయిగా జీవిద్దాం అంటూ కవితలో వ్రాసిన వాక్యాలు మనుషుల్లో మార్పుకు దోహదం చేస్తాయనేది మాత్రం నిజం. ఇంత మంచి కవిత వ్రాసిన వేముల వరలక్ష్మి గారికి అభినందనలు అంటూ తమదైన చక్కని శైలిలో ఫర్జానా గారు మనకు సమీక్ష అభినందన అభిప్రాయ మాలికని పంపారు. ధన్యవాదాలు ఫర్జానా గారు. అలాగే మీ యొక్క చక్కని సమీక్ష అభినందనను పొందిన వేముల వరలక్ష్మి గారికి శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం నాకు నచ్చిన కవితాంశం యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ సమాహారం. మరి కవివర్య గణమంతా కూడా ప్రతి వారం మీ యొక్క సమీక్ష అభినందనని మాకు వ్రాసి నాకు నచ్చిన కవిత అంశానికి పంపగలరని మీకు సవినయంగా వినమ్రంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే మీ యొక్క యూట్యూబ్ లింక్, నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ రాగానే దాని యొక్క కామెంట్ సెక్షన్లో మరియు మన యొక్క సమూహంలో కూడా మీ యొక్క సలహాలు, సూచనలు, అమూల్యమైన అభిప్రాయాలు, శుభ అభినందనలన్నింటినీ కూడా మాకు విరివిగా పంపగలరని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.